వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో సుమిత్రకు దీపమీద కోపం పెరిగేలా జియో ప్రతి సన్నివేశాన్ని సుమిత్రకు కావాలనే గుర్తుచేస్తూ, అవన్నీ గుర్తుచేసుకోవద్దు మమ్మీ, దీపకు తల్లిస్థానంలో ఉండి నువ్వే పెళ్లి చెయ్యాలి కదా అంటూ పువ్వులు పెట్టు మమ్మీ, దీపకు అంటూ సుమిత్రకు మల్లెపూలు చేతిలో పెడుతుంది జియో. పారు కూడా ఉంటుంది ఆ సీన్లో. కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ 23 ఎపిసోడ్లో దీప మనసులో అనుకుంటూ ఉంటుంది. అన్నీ గుర్తుచేసుకోవద్దు అంటూనా, తల్లికి అన్నీ గుర్తుచేశావు గదా జ్యోత్స్న అనుకుంటుంది. ఆ పువ్వులు తీసుకున్న సుమిత్ర నేలకేసి కొడుతుంది. దీప ఆవేదనగా పైకి లేచి నిలబడుతుంది. అయ్యో మమ్మీ అంటుంది జ్యో నటిస్తూ. నువ్వు మాట్లాడకు జ్యోత్స్న అంటుంది సుమిత్ర కోపంగా. పారు, జియో సంబరపడిపోతూ ఉంటారు. వెంటనే సుమిత్ర దీపను ఉద్దేశించి, ఏ మనిషికి తన చావు ఎలా ఉంటుందో తనకు తెలియదు, కాని నాకు తెలుసు. ఇదిగో నా చావు ఇలా ఉంటుంది అని దీపను చూపిస్తుంది సుమిత్ర. దీప అల్లాడిపోతుంది. సుమిత్ర మాట్లాడుతూనే ఉంటుంది. ఏనాడో ఏదో పాపం చేసి ఉంటాను, అందుకే దీని కన్నతల్లి నా చావుని కంది అంటుంది సుమిత్ర కోపంగా. వద్దమ్మా, నా కన్నతల్లిని ఏమీ అనొద్దు అంటుంది దీప కన్నీళ్లతో. నీ కన్నతల్లి ఎవరో నీకు తెలుసా అంటుంది జియో కావాలనే. తెలియదు అంటుంది దీప ఏడుస్తూ. తెలియనప్పుడు నా కన్నతల్లిని ఏమనొద్దు అని ఎందుకన్నావ్ అంటుంది జియో. ఆవిడి ఎక్కడుందో తెలియకపోవచ్చు, కాని ఏ తల్లి మరొకరి చావు కోసం బిడ్డను కనదమ్మా అంటుంది దీప. కాని నీ తల్లి మాత్రం నా మనశ్శాంతిని చంపడం కోసమే నిన్ను కంది అంటుంది సుమిత్ర కోపంగా. ఇంతలో దశరథ్ సుమిత్ర అని పిలుచుకుంటూ లోపలికి రాబోతుంటే, సుమిత్ర కింద పడిన పువ్వుల్ని లటుక్కున్న పైకి తీసి దీపను కూర్చో అని కూర్చోబెట్టి పువ్వులు పెడుతూ నటిస్తుంది. దశరథ్ వచ్చేసరికి సుమిత్ర, జ్యోపారు ముగ్గురూ దీపను రెడీ చేస్తున్నట్లుగా బిల్డప్ కొడుతుంటారు. తాను చూస్తున్నదే నిజం అనుకుంటాడు దశరథ్. అప్పటికే దీపకు దుఃఖం ఉబికి వస్తూ ఉంటుంది. ఏంటండి అంటుంది సుమిత్ర నవ్వుతూ. మన కూతుర్ని పెళ్లికూతుర్ని చేయడం అయ్యిందా అంటాడు దశరథ్. అయ్యిందండి అంటుంది సుమిత్ర. అప్పుడే దీపను చూసి దశరథ్, బయటికి వస్తే దిష్టి తగులుతుందేమో ముందుగానే దిష్టి తీసెయ్యంటాడు దశరథ్. అప్పుడే దీప కళ్లల్లో నీళ్లు చూసిన దశరథ్ దగ్గరకు వెళ్ళి, ఆనందంగా ఉండాల్సిన సమయంలో కంటతటి ఏంటమ్మా, ఊరుకో అని దీప కన్నీళ్లను తొడుస్తాడు దశరథ్ ప్రేమగా. సుమిత్ర, జ్యోపారు ముగ్గురూ దీపవైపు కోపంగానే చూస్తుంటారు. ఇక తండ్రి అలా కళ్ళు తుడిచేసరికి దీపబాధను ఆపుకోలేక, నాన్నా అని అమాంతం పైకి లేచి తండ్రి గుండెలపై వాలిపోతుంది. తండ్రిగా దీపను దగ్గరకు తీసుకున్న దశరథ్ తలపై చెయ్యివేసి, ఏమమ్మా, నాన్న గుర్తొచ్చాడా అంటాడు ప్రేమగా. సుమిత్ర రగిలిపోతూ చూస్తుంది. వెంటనే దీపతండ్రి కళ్లల్లోకి చూస్తూ ఏడుస్తుంది. చనిపోయినవాళ్లు ఎక్కడో ఉండరమ్మా, ఇలాంటి వేడుకల్లో మన చుట్టే ఉంటారు. నీ పెంచిన తండ్రి కూడా ఇక్కడే ఉండి ఉంటాడు, ఏడవద్దు అని ప్రేమగా ఓదార్చి, సుమిత్రా రా, పంతులుగారిని చెప్పినప్పుడు అమ్మాయిని తీసుకొద్దువుగాని అని దీపను ఓదార్చి అందరినీ తీసుకుని బయటికి వెళ్తాడు. నిజానికి ఈ సీన్ చాలా ఎమోషనల్ సీన్, కాని దీప మేకప్ వల్ల తండ్రిని పట్టుకుని ఏడ్చినా తనతో సమానమైన వయస్సు వాడిని పట్టుకుని ఏడ్చినట్లుగా అనిపిస్తుంటుంది సీన్. ఇక శౌర్య, శ్రీధర్ చేస్తున్న బిల్డప్ల గురించి తాను చూసింది చూసినట్లుగా కాంచన, కార్తీక్, అనసూయలకు చెబుతుంది. నేను పెళ్లికొడుకు తండ్రిని, నాకు గౌరవం దక్కకపోతే ఈ పెళ్లి జరగదు అని శ్రీధర్ అన్న మాటల గురించి చేష్టల గురించి కాంచనతో చెబుతూ, నాన్నమ్మ నిజంగానే శ్రీధర్ తాత ఈ పెళ్లిని ఆపేస్తాడా అని ఇరికిస్తుంది. దాంతో కాంచన, అక్కా శౌర్యను తీసుకుని వెళ్ళు, వెళ్తూ ఆ తలుపు దగ్గరకెసి వెళ్ళు అని ఇద్దరినీ పంపించి, కార్తీక్, కాంచనలు శ్రీధర్ వైపు కోపంగా చూస్తారు.
పిల్ల రాక్షసి ఇరికించేసింది అని మనసులో తిట్టుకుంటూనే శ్రీధర్. భార్య, కొడుకుల ముందు నేను అలా ఏం చేయడం లేదు అని బిల్డప్ కొడతాడు. జాగ్రత్తగా ఉండండి మాస్టారు అని కార్తీక్ కూడా తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక శ్రీధర్ వెళ్ళగానే కాంచన కార్తీక్తో, ఈ మనిషి వచ్చినా సమస్య రాకపోయినా సమస్యే అంటుంది. సర్లే అమ్మా, మనకోసం వచ్చాడు, మనం కూడా గౌరవం ఇవ్వకపోతే ఎలా అంటాడు కార్తీక్. ఇక సీన్ కట్ చేస్తే పెళ్లితంతు మొదలవుతుంది. పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని పంతులు చెబుతాడు. ఇక దీపన తీసుకుని రావడానికి సుమిత్ర, జో, పారులతో వెళ్తుంది. అప్పటికే దీప దగ్గర అనసూయ ఉంటుంది. పీటల మీదకు తీసుకుని వెళ్లే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి అని అనసూయ అనడంతో సుమిత్ర అయిష్టంగానే నిలబడి దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదిస్తుంది. ఇక తర్వాత దీపను సుమిత్ర వాళ్లు కార్తీక్, నిశ్రీధర్ వాళ్లు తీసుకొస్తారు. పీటల మీద కూర్చోబెడతారు. ఇక జో, పారు, శ్రీధర్ మళ్లీ సైగలు చేసుకుని ఒకచోట కలుస్తారు. పెళ్లి ఆగాలంటే శౌర్యను కిడ్నాప్ చెయ్యాలి. అప్పుడే దీప, కార్తీక్ మండపంలోంచి వెళ్ళిపోతారు. అప్పుడు పెళ్లి ఆగిపోతుంది అని జో తన ప్లాన్ చెబుతుంది. మిగిలిన ఇద్దరూ సూపర్ అంటారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూడాలి.